శనార్థులు మంచిగా నారలా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కౌలు రైతులకు మొండి చెయ్యి, ఖాతాలలో పంట సాయం పైసలు పడనే పడాయి. పెంచుతారట కరెంటు బిల్లులు, గిర్రున తిరుగుతాయట కరెంటు మీటర్లు. కుమారి ఆంటీకి టైం ఇచ్చిన రేవంత్ గారు, జర జనాలను కూడా గెలవరాదు సీఎం సారు. తెలంగాణ డైరీకి వాడిరు మంగళారతి, చంద్రాలు సారు కంపెనీకి వాడుతున్నారు పబ్బతి. తెలంగాణకు దూసుకొచ్చింది కొత్త బాణం, ఎవలకు సూటి పెట్టిందో చూద్దాం. మోసేని ఇట్లా పట్టుకరాది. ఇప్పుడు ఆ మోసేదిని ముక్కు దగ్గర తీసుకురాది. ఏంది వస్తలేదా? ఏం కాదు, 1-2 సార్లు ట్రై చేయరు, వస్తుంది. ఇప్పుడు మోసే ముచ్చట ఎందుకని చూస్తున్నారా? ఏం లేదులా, మోసేదికి బెల్లం పెడితే నాకనికి రావాలి కదా, అందుకే గీ మోసే ఈ బెల్లం ముచ్చట అర్థం కావాలంటే గీ వార్త పురాగా చూడుర్రి. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి కౌలు రైతులతో సహా మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇన్నారు కదా రేవంత్ సార్ ఏమన్నాడో, రైతులతో సమానంగా కౌలు రైతులకు సుతం అచ్చరాల 15,000 ఇస్తామని. అప్పట్లా రైతుల ఓట్లు డబ్బల పడేటందుకు అట్లా చెప్పిండట రేవంత్ సారు. ఇగో కావాలంటే మీరే చూడండి అసలు ఏమైందో. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతా భక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. భూమున్న రైతులకు ఇచ్చుడే కరెక్ట్ అట. ఇన్నారులా ఈ ఇద్దరు మాటలు బట్టి చూస్తుంటే ఏం అర్థమైంది? ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉంది కాంగ్రెస్ సర్కారోళ్ళ కథ. సీఎం సార్ ఒక మాట, వ్యవసాయ శాఖ మంత్రి సారు ఒక మాట చెప్తుంటే కౌలు రైతులు కొట్టుగా సచ్చే కాలం ఉంది అంటున్నారు జనాలు. ఓట్ల కోసం కౌలు రైతులను నమ్మించి వాళ్ళ ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీల ఓట్లు అయిపోగానే ముఖానికి వేసుకున్న ముసుగు తీసి అసలు రూపం బయట పెట్టిండ్రు. మొన్నటిదాకా రుణమాఫీ చేస్తామని కోతలు కోసి రుణమాఫీ హామీనే గుంత తీసి గుంతల వాతి పెట్టిర్రు. మునుపటి సర్కారోళ్ళు ఉన్నప్పుడే మంచిగుండే. పంటకు గంట కొట్టినట్టు ఎకరానికి 10,000 రైతు బంధు పడేది. మమ్మల్ని గెలిపిస్తే 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతులకు పంట సాయం చేయలేదు. 15,000 కాదు కదా, 1,500 కూడా రైతుల ఖాతాలలో పడలేదు. కౌలు రైతులకు కాదు, అసలు రైతులకే రైతు భరోసా వేయాలని సావు కబురు సల్లగా చెప్పిర్రు మంత్రి తుమ్మల వారు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏందని అడిగితే మీకు కౌలు ఇచ్చిన భూమి యజమానితోటి మాట్లాడుకోరని లింకులు పెడుతున్నారు. ఇచ్చే బుద్ధుంటే ఇస్తావాయే, లేకుంటే ఊకుంటేవాయే గాని కౌలు రైతులకు పంచాది పెట్టి రైతులు కొట్లాడుకుంటుంటే తమాషా చూడు పద్ధతేనా అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. గుండె రాయి చేసుకోర్రి, పానం నిమ్మలం చేసుకోర్రి, అదేదో పాట ఉండే కదా, అదే మొత్తం నోటికి నేర్చుకోర్రి. ఇంకో 2-3 రోజుల్లో మళ్ళా పాడుకోవాల్సి వస్తుంది కావచ్చు. అట్లా షాక్ కొట్టినట్టు చూడకుర్రి, నిజంగానే షాక్ కొడుతుంది. ఫ్రీ కరెంటు సంబరం మీద ఉన్నోళ్లకు సర్కారు వాళ్ళు ఇంకో మంచి ముచ్చట చెప్పబోతున్నారులా. కానీ ఇది ముట్టుకుంటేనే కాదు, ఇంటే కూడా షాక్ కొడుతుంది. అంత పెద్ద ముచ్చట ఏంటంటే రేపో మాపో రాష్ట్రంలో కరెంటు బిల్లులు పెరుగుతాయంట. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల దాకా ఉత్తిగానే ఇస్తున్నారు కదా కరెంటు.
కరెంటు 300 దాటితే బిల్లు జుమ్మున మోగుతుందట. మొన్నటిదాకా కరెంటు పోతే తొండల మీద బల్లుల మీద సాకులు చెప్పిరి. అదట్లుంటే కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియకుండా అయింది. ఇప్పుడు గల్లపెట్ట నింపాలంటే కరెంటు బిల్లులు పెంచక తప్పలేదట రేవంత్ సార్ సర్కార్కు. అందుకే ఎట్లనన్నా చేసి 1200 కోట్ల దాకా కరెంటు బిల్లుల మీద వసూలు చేసేటందుకు ప్లానింగ్ చేసిరట. మీరు కరెంటు డిపార్ట్మెంట్ కు చెల్లించవలసి ఉన్న కరెంటు బిల్లులు ఈ రోజు తప్పనిసరిగా చెల్లించి రసీదులు పొందాలని తెలియజేస్తున్నాము. మీ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు, వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కరెంటు బిల్లులు తప్పనిసరిగా చెల్లించండి, రసీదులు పొందండి. కుర్చీలో కూర్చున్న 10 నెలలకెళ్ళి జనాలకు రూపాయి మందం పని చేసింది అయితే లేదు. ఓట్ల ముంగట అందరికి ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడేమో పావుల మందికి సుతం ఇస్తలేరని పబ్లికే అంటున్నారు. మరి అందుకే కావచ్చు అందరికి ఫ్రీ కరెంటు ఇయ్యలేకపోయినామని అందరికి ఛార్జీలు పెంచుతున్నట్టున్నారు. అప్పట్లో చంద్రాల సార్ ఉన్నప్పుడు గిట్లనే కరెంటు బిల్లులు పెంచుతామంటే ఎర్ర జెండాలతోని కలిసి గిదే కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఉద్యమమే చేసిర్రు. ఇప్పుడు కుర్చీలో కూసోంగలే జనాల సోయి మర్చిపోయిండ్రు కావచ్చు, కరెంటు బిల్లుల మీద పడ్డారు. ఇప్పటికే కరెంట్ ఆఫీసర్లు సుతా లెక్కలు ఇచ్చిరట. రేపమాపో జనాలకు కాంగ్రెస్ సర్కారు కరెంటు శాఖ సొంటి వార్త చెప్తది. తయారుండ్రి. మళ్ళా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఫాయిదా ఉండదు. బిల్లు ఎక్కువ వచ్చిందని గుండె గుబేలు అంటే పరేషాన్ అవుతుంది. అందుకే బిల్లు ఎక్కువ వచ్చినా పరేషాన్ కాకుండా నిమ్మలమయ్యేటట్టు ఏమన్నా ఆసనాలు నేర్చుకోర్రి. ఏదన్నా పెద్ద గుడికి పోయి దేవుని చూడాలంటే దర్శనం టికెట్ కొనాలి. విఐపి టికెట్ అయితే అందరికంటే ఇంకా జర దగ్గరికి వెళ్ళి జరంత ఎక్కువసేపు దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఇగో అచ్చం గిట్లనే ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కథ సుత్తం. ఉత్త చేతులతోటి పోయేటోళ్లను, కడుపుల బాధ చెప్పుకునేటందుకు పోయేటోళ్లను కలుస్తలేడు. ఆ సారెవలో ఆ కథ ఏందో మీరే చూడుర్రి. మన సీఎం రేవంత్ సారు నిజంగానే మస్తు బిజీగా ఉంటారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నా గానీ అందరి తిప్పలు తీర్చుడు అయితలేదు. అందుకే కావచ్చు రుణమాఫీ కాలేదని బాధ చెప్పుకోనికే వచ్చిన రైతులను కలవనీకే టైం దొరకలేదు. జీతాలు వస్తలేవని అడగనీకే వచ్చిన గురుకులాల టీచర్లను కలవనీకే సార్కు టైం ఉంటలేదు. కొలువుల కోసం అడుగుతున్నోళ్లను కలుసుట టైం దొరుకుతలేదు. సౌలతులు లేవని, టీచర్లు లేరని చదువుకునే పోరలు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు నిరసనలు చేస్తుంటే పిల్లగాళ్ళ తిప్పలేందో అరుచుకోనికే టైం ఉండదు. అంగన్వాడీలు, ఆరోగ్య మిత్రులు ఇట్లా ఎవరిని కలవనికే సార్కు తీరిక ఉంటలేదు. అంత ఈ రామ్ లేకుండా పని చేస్తున్నాడు పాపం. కానీ కుమారి ఆంటీ ఉంది కదా, గదే కర్రీస్ పాయింట్ కుమారి ఆంటీ. ఆమె రాంగలే ఎదురుంగా నవ్వుకుంటా పోయి కలిసిండు. శాల్వా కప్పి సన్మానం చేసిండు. మొన్న వరదల్లా ఇండ్లు కొట్టుకుపోయిన వాళ్ళకు సాయం అయితందుకు తన వంతుగా 50,000 సీఎం ఫండ్ కి ఇయ్యనికే పోయింది. సరే అది మంచి పనే కాదనే తందుకు లేదు, పెద్దరికం గల పని మంచిగానే ఉంది. మరి బాధలో ఉన్నోళ్ళను కలిసి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ ఇబ్బంది ఏంది, ఏం చేస్తే వాళ్ళ తక్లీఫ్ మాఫీ అవుతుందని అరుచుకున్నది కూడా పెద్దరికమే కదా. అరే పైసలు ఇచ్చేటోళ్ళనే కలుస్తామంటే రైతులు మనిషికో 500 వేసుకొని గవ్వే 50,000 ఇయ్యకపోదురా సారు? కొలువులు కావాలని కొట్లాడే పొరగాళ్ళు ఎట్లనన్నా చేసి పైసలు కూడా పెట్టుకోవద్దురా? లేకపోతే రేవంత్ సారును గల్వనీకే ఏదైనా ఎంట్రీ టికెట్ పెట్టి దానికి ఇంత రేటు పెట్టుండ్రి. అట్లనన్నా రైతులను, నిరుద్యోగులను, పేదోళ్లను, చదువుకునే పిల్లగాళ్లను గల్వనీకే వీలైతదేమో అంటున్నారు జనాలు. దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే, స్నేహం అంటే పానం ఇచ్చే సాటి లేని దోస్తులే, సోపతి బయట పడని సీక్రెట్ దోస్తులే, లోపటి రాజకీయం చేసేటి దోస్తులే. ఏంది ఆ దోస్తులు ఎవరా అని ఆలోచన చేస్తున్నారా? ఇగో మీరే చూడుర్రి. అందరి ముంగట అమ్ముకోవాలి, సాటికి పోయి తన్నుకోవాలని సామెత ఉంటది. కానీ షేయ్ పార్టీ పూ పాటల కదా ఈ శాస్త్రం కంటే గమ్మతున్నది. ఢిల్లీలో తన్నుకోవాలి, తెలంగాణలో అమ్ముకోవాలన్నట్టే నడుస్తున్నది. పోర్రి మీకు నమ్మబుద్ధి కాకపోతే ఈ మాటలేనుండ్రి ఓసారి. ఒక హాస్పిటల్లో పొరపాటున ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేదు. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు. మీరు కొత్తగా వచ్చిన 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1 2 ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల
ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. చూసిరు కదా, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గాంధీ దవాఖాన్ల చిన్న పిల్లలు బాలింతలు చచ్చిపోతున్నారు. సర్కారు దవాఖాన్లను పట్టించుకోరా? పేదల పాడాలంటే లెక్కలకు రావా అని కారు పార్టీలు పబ్లిక్ గట్టిగానే అడుగుతున్నారు. కానీ పూపాటి ఎంపీ రఘునందన్ సార్ మాత్రం పుల్లతోని కొట్టినట్టు కూడా చేస్తలేడు. సస్తే సస్తరన్నట్టే మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళు మొన్ననే సర్కారులో కూర్చున్నారు. అన్ని చేయమంటే వాళ్ళతో ఎట్లయితది? కుదురుకోవద్దా అని కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ సార్కే బాధ అవుతున్నది. పోండ్రి పాపం టీవీల ముంగట అంత బాధపడ్డాడంటే అందరూ కాంగ్రెస్ ను తిడుతున్న దానికి సాటుకు పోయి ఏడ్చిండు కావచ్చు సారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు నిజంగా ప్రజల కోసం పనిచేసేటోళ్ళైతే బీజేపీ వాళ్ళ సుతం గాంధీ దవాఖాన్ల పిల్లల సావుల మీద కాంగ్రెస్ సర్కార్ ను నిలదీయాలి. కానీ బీజేపీ వాళ్ళ కథ ఎట్లున్నది? ఢిల్లీలోనేమో రాహుల్ సారు మోడీ సార్ తోని కత్తులు కటారాలు పట్టుకొని యుద్ధం చేస్తాడు. ఇక్కడనేమో రెండు పార్టీలోళ్ళు దోస్త్ మేరా దోస్త్ అని పాటలు పాడుకుంటున్నట్టే కొడుతున్నది. మొన్న రాజాసింగ్ సారు రేవంత్ రెడ్డి సార్ని నెత్తిలకు ఎత్తుకుండు. అంతకు మొదలు బండి సారు కూడా అదే పని చేసిండు. ఇవన్నీ చూస్తాంటే రెండు పార్టీలకు లోపల దోస్తానం మంచిగానే ఉన్నట్టున్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ కమలంతోని దోస్తానేందో సమజ్గాక పాత కాంగ్రెస్ వాళ్ళు పరేషాన్ అవుతున్నారట పాపం. చంద్ర బ్రహ్మ చంద్ర విష్ణు చంద్రదేవో మహేశ్వర చంద్ర సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్ చంద్రవే నమః. ఏంది శృతి గురు శ్లోకం మొత్తం తప్పు చదువుతుందని అనుకుంటున్నారా? లేదు, నేను కరెక్టే వాడినా. ఈ శ్లోకం మన రేవంత్ సార్ వర్షన్ అన్నట్టు. గురువు రుణం ఎట్లా తీసుకోవాలో నేర్చుకోవాలంటే ఆలీలను చూడాల్సిన పని లేదు. మన సీఎం రేవంత్ సార్ ని చూస్తే చాలు. గురువు భక్తి, గురువు రుణం తీసుకున్నాడు అనే విద్య అమాంతం అదే వస్తది. అవునులా రేవంత్ సార్ సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే ఏం రిజల్ట్ వస్తుందని అన్ని ముచ్చట్లలో అలా గురువు చంద్రాలు సార్నే ఫాలో అవుతున్నాడు. సందు దొరికితే చాలు గురువు రుణం తీసుకునేందుకు ఎంత చేయాలనో అంత చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకో గురుతర బాధ్యత నెరవేర్చేందుకు సిద్ధమైండు. ఇగో ఈ వీడియోలో ఉన్నామను గుర్తుపట్టిరా? గావనే చంద్రాల సారు కోడలు. చంద్రాల సారు పాల కంపెనీ హెరిటేజ్ ఉంది కదా, అది మొత్తం గీ మేడమే నడిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడులు పెట్టి ఐస్ క్రీమ్లు, పాలు, పెరుగు అమ్ముతారట. అప్పట్లో కేరళ సర్కారు హెరిటేజ్ కంపెనీ మీద నిషేధం పెట్టింది. పాలు కల్తీ అవుతున్నాయి, పిల్లగాళ్లకు మంచిది కాదని నోటీసులు పంపింది. ఆ దెబ్బకు దేశంలో మొత్తంలో హెరిటేజ్ కంపెనీకి దెబ్బ పడ్డది. మన తెలంగాణలో సుతం అప్పటి సర్కారు విజయ డైరీ పాలకు మంచిగా సాబ్దారి ఇచ్చి మంచి పాలను జనాలకు అందేటట్టు చేసింది. పాడి వంచుకునే రైతులు సుతం విజయ డైరీకి పాలు పోసి అంతో ఇంతో అందాన్ని చూసిర్రు. మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దానా పోయింది. సొంతంగా రైతు శ్రమ తెచ్చి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి చేసి పాలు పిండి పాలిస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. ఇగో గడిచిన 10 నెలల సంధి విజయ డైరీకి రేవంత్ సారు సర్కారు బిల్లులే ఇస్తలేదట. ఎక్కడికక్కడ పనులు పెండింగ్లు పెడుతున్నదట. అయినా సారు ఆలోచనంతా గురు చంద్రాలు సారు కంపెనీ హెరిటేజ్ మీద ఉంటే విజయ డైరీని ఎందుకు పట్టించుకుంటాడు చెప్పుండ్రి. అందుకే విజయ డైరీ లాస్ట్ కు వద్దని చెప్పి మెల్లమెల్లగా మూసేసి హెరిటేజ్ కంపెనీ గేట్లు తెరిచేందుకు తయారున్నాడని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం ఇది తెలియక పాడి రైతులేమో నిజంగానే విజయ డైరీ లాస్ లో పడ్డది కావచ్చు, అందుకే మాకు పైసలు వస్తలేవు కావచ్చు అని అనుకుంటున్నారు. తెలంగాణలో ఒక బాణం మస్తు స్పీడ్ గా దూసుకొస్తున్నదిలా. అప్పట్లో ఒక బాణం సుతం గిట్లనే దూసుకొచ్చి తిరిగి అలా అన్నకే గుచ్చుకున్నది. ఇప్పుడు ఇంకో బాణం దూసుకొస్తున్నది. ఆ బాణం ఏందో శుద్ధం పారి. నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని, సోనియా గాంధీ పంపిన సందేశాన్ని, ఖర్గే పంపిన సైనికుణ్ణి. అబ్బబ్బా డైలాగులు మస్తుగున్నాయి కదా. ఇంతకీ ఈ డైలాగులు ఎవరన్నారో ఎరికేనా? పేరు చెప్పడేందుకు గాని మీరే చూడుర్రి.
మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికులు నేననే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎట్లున్నది డైలాగు? అట్లుంటది మరి కాంగ్రెస్ తోని. ఈ ముచ్చట పక్కకు పెడితే అప్పట్లో సుతం ఒక అక్క గిట్లనే అన్నది, యాదికున్నదా? నేను అన్న వదిలిన బాణాన్ని, అస్త్రాన్ని, శస్త్రాన్ని అని మస్తు చెప్పింది. లాస్ట్ కు అన్న వదిలిన బాణం ఆంధ్రకు పోయి అన్నకే గుచ్చుకున్నది. అన్నను ఎటు కాకుండా చేసింది. ఇగో ఇప్పుడు సుతం గదే డైలాగు కొట్టిండు మహేష్ అన్న. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దోళ్ళు బీసీలకు గాలమేసి మహేష్ అన్నను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ఇటు చూస్తేనేమో మహేష్ అన్న డైలాగులు గట్టిగానే ఉన్నాయి. కులాలు, మతాలు, తిట్టుడు గురించి కూడా మాట్లాడిండు మహేష్ అన్న. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను, వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉబలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపట్టకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవన్నీ చూస్తాంటే బాణం అసలు మనిషికే గుచ్చుకునేటట్టు కొడుతున్నది. అప్పట్లో సేవాలాల్ పోటుమ పట్టుకొస్తే నూకేసిండు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు. ఇక ఆయన మాటలు చక్కెర లెక్క ఎంత తీయగుంటాయో మనందరికీ ఎరికేనాయే. ఇప్పుడు మహేష్ అన్న మాట్లాడింది చూస్తే ఆ బాణం అటు తిరిగి ఇటు తిరిగి ఆ సార్కే తలిగేటట్టున్నదని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సోనియా పంపిన సందేశాన్ని జనాలకు చెప్పుడేమో గాని ఇక్కడి ముచ్చట్లన్నీ ఢిల్లీకి మోసుకుపోతాడేమో అని బుగులు పడుతున్నారట.